హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు చంద్రాస్ కిచెన్. ఈరోజు మా అమ్మని తెలంగాణ స్టైల్లో మంచి రుచికరమైన స్పైసీగా ఉండే వంటకాన్ని చెయ్యమని అడిగానండి. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో పోషకాలనిచ్చే బీరకాయ బొబ్బర్ల కూర తయారీ విధానం చూడండి. బీరకాయ బొబ్బర్ల కూరలోకి కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ ఒకటి, 2 టమాటో, 1 గ్లాస్ బొబ్బర్లు, 2 చిన్న బీరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత ఉప్పు, 2 స్పూన్ కారం, జీలకర్ర, పోపు దినుసులు. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి కలుపుకొని ఉల్లిపాయ ఎర్రగా వేగే వరకు కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఎర్రగా దూరగా వేగిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి అలా కలుపుతూ బొబ్బర్లు, రాత్రి నానబెట్టిన బొబ్బర్లు వేసి కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి అలా కాసేపు కలుపుతూ ఉండాలి. రాళ్ళుప్పు వేయాలి. అది రాళ్ళుప్పు వాడడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, ముక్కలు త్వరగా మెత్తబడతాయి. తర్వాత టమాటో వేసి బాగా కలపాలి. ఒక 2 స్పూన్ల కారము, ఒక స్పూన్ ధనియా పౌడర్, కారము మసాలా ఒకసారి ముక్కలకు పట్టే వరకు కలుపుకొని పైన మూత పెట్టేసి చిన్న కప్పు వాటర్ వేసుకొని పైన మూత పెట్టి నీళ్ళు పోయడం వల్ల కూరలో నీళ్ళు కూడా వస్తుంటాయి. పైన నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు పోయడం వల్ల కూర త్వరగా ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమీరతో మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్గా మారుతుంది కూర. కుక్కర్ మూత పెట్టేసుకోండి. 3 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు ఆగిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కూర బౌల్లోకి తీసుకోవాలి. కూర చాలా అద్భుతంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగా ఉడికిపోయింది. దీంతో పాటుగా మసాలా వంకాయ ట్రై చేశాను, కొత్త స్టైల్లోను. ఎవరికైనా కావాలంటేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతో అద్భుతమైన రెసిపీ తయారైంది. సింపుల్గా, హెల్తీగా మీరు ట్రై చేయండి ఒకసారి.
కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని భావిస్తూ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.